దేవుని కాపుదల, దేవుని భద్రత మనకు నిత్యము తోడై ఉండునుగాక. మీ కష్టార్జితము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రతి భయము నుండి, ప్రతి అపాయం నుండి, ప్రతి కష్టము నుండి దేవుడు విడిపించి, సంరక్షించి, పోషించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదివి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎజ్రా దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క పాప విషయమై పశ్చాత్తాపడుతున్నాడు. ఒక దైవ సేవకుడిగా అతడు ఇశ్రాయేలు కొరకు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎజ్రా పట్ల భారాన్ని ఉంచాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విననప్పుడు వారిని ఆయన సన్నిధికి తీసుకొచ్చి వారి విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, చెరపట్టబడిన వారి అపరాధము చూసారా, వాళ్ళు చెరపట్టబడ్డారు, వారి అపరాధాన్ని చూశాడు ఎజ్రా. చూసి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీయులు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. చూసారా, ఎవరైతే చెరపట్టబడి ఉన్నారో వారందరూ, దేవుని మాట విన్నవారందరూ ఎజ్రా దగ్గరికి వచ్చారని ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. నా యొద్దకు కూడి వచ్చిరి, నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటుని. అంటే సాయంత్రము అర్పణ వేళ వరకు ఆయన అక్కడనే కూర్చున్నాడు, వారు కూడా కూర్చున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రము పై దుప్పటిని చింపుకొని. చూసారా, ఆ అర్పణము అయిన తర్వాత, శ్రమ తీరిన తర్వాత తను లేచి తన దుప్పటిని, తన వస్త్రము చింపుకొని ఏమని చెప్తారు, మోకాళ్ళ మీద పడి. చూసారా, మోకాళ్ళ మీద పడి నా దేవుడని యెహోవా తట్టు చేతులెత్తి. చూసావా, మోకాళ్ళ మీద పడి తన దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమో చూడు. మరి నువ్వు కూడా అలా భారం కలిగి, బాధ్యత కలిగి ఎజ్రా వలె ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయమని దేవుడు ఈ మాటలు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం కూడా భారం కలిగి, బాధ్యత కలిగి, దుఃఖంతో, వేదనతో, బాధతో ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుతూ ఉన్నాను. చూసావా, దుప్పటి చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడని యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి. చూసారా, తను చేసిన తప్ప ఏం లేదు, కానీ తన ప్రజలను చేసిన పాపాల కొరకు ఒప్పుకుంటున్నాడు ఎజ్రా. మరి నువ్వు కూడా నీ ఇంటివారి పాపం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావా? కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఇవి చాలా ప్రాముఖ్యమైన, గుర్తుంచుకోండి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన. ఈ ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు పాలు పొందుతావో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడు నీవు అడుగుచున్న వాటిలను నమ్ముడి, అప్పుడు దొరుకునని మార్క్స్ వార్త 11:24 మనకు పరిశుద్ధమైన గ్రంథం చెప్తావు. అందుకే ఎజ్రా తన ముఖాన్ని తన ముఖమును మోకాల మధ్యలో పెట్టుకొని ఏడుస్తూ దేవుని అడుగుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో. అయ్యా, కనికరించు, కృప చూపు అని చెప్పి
వారి విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను, మా దోషములను మా తలకు పైగా ఇచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగినాయి. దోషములు తలకు పైగా ఉన్నాయి, మా అపరాధములు ఆకాశం కంటే ఎక్కువ పెరిగి ఉన్నవని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమో చూడు. అంత గొప్ప దేవుడు కలిగిన నీవు నేను కూడా ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన జీవితం కలిగి ఉంటావో వెంటనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిస్తాడు. నీ సమస్య నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ ఇరుకుల నుంచి వెంటనే బయటకు తీసుకొస్తాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి నువ్వు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వినిపిస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఒకసారి నిన్ను ఆలోచించుకోమని ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు ఉన్నాం. కాబట్టి వాళ్ళు వర్షం వచ్చినా ఏదో వచ్చినా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. మీరు 10వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వారి విషయంలో ఆయన అడుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. అయా కృప చూపమని అడుగుతున్నాడు, సహాయం చేయమని అడుగుతున్నాడు. వెంటనే వారిని దేవుడు విడిపించాడు. దేవుడు వారిని ఆదరించాడు. వారి శ్రమల నుంచి విడిపించాడు. వారి బాధల నుంచి విడిపించాడు. వారి కష్టాల నుంచి విడిపించాడు. దేవుడు వారి కన్నీరును తుడిచాడు. కాబట్టి నీ కన్నీరును కూడా తుడుస్తాడు, నీ బాధలను కూడా తీసివేస్తాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి మీరు ఉండాలని దైవ సేవకుడిగా కోరుతున్నాను. మాత్రం చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వెంటనే జవాబు అనుగరించి వారిని ఏం చేశాడంటే దేవుడు కృప చూపాడని 8వ వచనం మనకు కనబడుతుంది. మమ్మను స్థిరపరచున్నట్లు మా ఎడల దయచూపి ఉన్నాడని చెప్తున్నాడు. 8వ వచనం చూడు. మమ్మలను కృప చూపున్నట్లు మా ఎడల దయచూపి ఉన్నాడు అని దేవుని వాడు ప్రార్థన ద్వారా కోరుతున్నాడు. నిజమే, మరి దేవుడు నీ ఎడల దయ చూపాలి, నీ కుటుంబాన్ని రక్షించాలి అంటే ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండు. నీకు ఎన్ని శ్రమలు బాధలున్నా నువ్వు భయపడకు, ప్రార్థన జీవితం కలిగి ఉండు. ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీకు స్తోత్ర. మేము కూడా ఇస్రాయేలులాంటి ప్రార్థన చేసే కృపను దయచేయండి. అలాంటి తీర్మానం మేము కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరూ దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.